ఆడవాళ్ళ తుమ్మికి మగవాళ్ళ తుమ్మికి నాకు తేడా తెలీదా? ఎవరో ఆడామే తుమ్మారు. అయ్యో బామ్మ, నేను ఇంకా అమ్మాయినే, ఆమెని కాదు. ఎవరు? అమ్మ తుమ్మిందేమో. ఏయ్, అమ్మ అక్కడ తుమ్మితే ఇక్కడికి వస్తుందా సౌండ్? కరెక్టే, రాదు కదా. రాదు రాదు. రాధిక అది అప్పుడే గురక పెట్టింది. నేను సౌండ్ విన్నాను స్పష్టంగా. అది ఈ వైపు నుండి వచ్చింది. ఎవరో తుమ్మితే ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఏంటి ఇప్పుడు నీకు నిద్ర పట్టట్లేదు అంతే కదా? అరే అరే, నా మాట విను. నాకు క్లియర్ గా నిద్రపోకపోతే అలాగే వినిపిస్తుంది. పోనీ వాష్రూమ్ లో ఎవరైనా ఉన్నారేమో? ఎవరు లేరు. అది కాదు కన్నా. గుడ్ నైట్. నిధి, నీకేం కాలేదు కదా? ఏమైందబ్బా? ఏదేదో అవుతుంది సార్, కానీ చెప్పలేకపోతున్నాను అంతే. చెప్పలేకపోతేనే ఇన్ని చెప్తున్నావు, ఇక చెప్పగలిగితే? ఏదో అంటున్నట్టున్నారు. ఏం లేదు, నువ్వు హాయిగా కూర్చో. అయ్యో, కూర్చోడం తర్వాత సార్. ఒంటి తుమ్ము అపశకనం అంటారు. నేను ఇప్పుడే ఇంకో తుమ్ము తుమ్మాలి. ఇంకోసారా? ఏ ఏంటది? నాని కనుక తెలిస్తే ఇంకేం లేదు. సౌండ్ వచ్చిందంటే అబ్బా, అపశకనం అంతా పోయింది సార్. టెన్ 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 టెన్. అమ్మో, దెయ్యం! ఏదో నాకు రాత్రి ఆకలేస్తే ఏమైనా తిందామని వంటింట్లోకి వచ్చాను. ఇప్పుడు రాగిణి, డాకిని, షాకిని వీళ్ళంతా తిరిగే టైం నాకు గుర్తుకు రాలేదు. నీకు ఏమైనా ఈ డబ్బా కావాలంటే మొత్తం నీకే ఇచ్చేస్తాను. నేనండి. శాకిని కాదు, డాకిని కాదు, ఆ రాగిణి కూడా కాదు, నేనే మీ ఆవిడ సుమతి. నీకేమైందే? ఏంటో తెలుసా, ఈ రోజు టీవీలో చెప్పారు, నా రాశి నక్షత్రం వాళ్ళకి ప్రేత బాధ అంట. అందుకే ఆ బంబం గురూజీ చెప్పినట్లు చేద్దామని వచ్చాను. బంధువులే రారు మన ఇంటికి, ఇక వస్తుందా దెయ్యం? ఏవేవో ప్రోగ్రాం చూస్తూ పిండుతావు నా ప్రాణం. కాదండి, ఈ రోజు ఉదయం చక్కెర పడిపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను ఆ చక్కెర డబ్బాని సరిగ్గానే పెట్టాను, అది చెల్లాచెదరు ఎలా అయిపోయింది? అంటే ఏంటి చెప్పండి? మన జీవితం కూడా అలాగే అవుతుందనడానికి సూచన. ఇంకోసారి ఇలాంటి కట్టుకథలని నమ్మిన తలకాయ తింటే కట్టుకున్న దానివని మర్చిపోయి బయటికి విసిరేస్తాను. నా మాట కొంచెం వినండి. ఆ బొమ్మం గురూజీ బాగుంది నిప్పట్లు. తినిపో. అయ్యో, మర్చిపోయాను, నేను మీ భార్యని కదా, నా మాట కొంచెం వినండి. వెళ్తావా లేదా? సరే పోండి. నా మాట మీరు వినకపోతే ఆ బొమ్మం గురూజీ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను నా కష్ట సుఖాలన్నీ. బావే, దీనికంటే దేమే బెటరు. సార్, మళ్ళీ నాకు తుమ్ము వస్తుంది. మళ్ళీనా? ఏమి రాదు, నువ్వు సైలెంట్ గా కూర్చో ప్లీజ్. సైలెంట్ గా కూర్చో. అంటే నేను రాత్రి మొత్తం ఇక్కడే ఉండాలా? లేదు సార్, ఇంటికి వెళ్ళాలి సార్, ప్లీజ్. వెళ్ళొద్దు నేనెక్కడన్నాను? అయితే నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? పంపించాలని చూస్తున్నారా? అరే, అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు. ఊరుకో ఒక్క నిమిషం. అర్థమైంది లేండి సార్, నేనంటే మీకు కోపం. మీకు థ్యాంక్స్ చెప్పాలని అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది ప్రేమేనా? రే, డాక్టర్ని పేషెంట్లా మార్చేసేలా ఉన్నావు నువ్వు. అంటే ప్రేమ రోగిగానా సార్? ఏమన్నావు? ఏం లేదు సార్, మీరు బెదిరించారు కదా, నాకు బాధ కలిగింది. అయితే సారీ, బాధపడకు, నేను డ్రాప్ చేస్తాను పద. మీ ఇంట్లో నుండా?
మరి ఎలా వెళ్తావు పద. అయ్యో మళ్ళీ మీ నాన్నమ్మ వచ్చినట్టుంది. సరే సరే నువ్వు అటు వెళ్ళి ఆ, ఎక్కడి దగ్గర దాక్కో. ఆ, ఆ. కర్ణ, ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించింది. నాకేం వినిపించలేదు. లేదు ఎవరూ లేరు. అయ్యో, నాకు వినిపించింది, నీకు వినిపించలేదా? నీ చెవులకి ఏమైంది ఈ మధ్య? ఎవరో మాట్లాడారు, ఈ రూమ్ లోంచి సౌండ్ వచ్చింది. ఎవరది? నువ్వు ఇక్కడున్నా నీకు వినిపించలేదా? చెవులు చెక్ చేయించుకో. చిన్నమ్మా, మీరు విన్నది వాయిస్ కాదు, గాలి. అది గాలి కాదు, గాలి దెయ్యం. గాలి దెయ్యమా? దెయ్యం కోసమే మీరు ఈ ఎర్ర నీళ్లు తీసుకొచ్చారా? ఇవి వట్టి ఎర్రనీళ్లు కావు, మంత్రించిన కుంకుమ నీళ్లు. భంబం బాబా చెప్పిన ప్రకారం ఇక్కడేదో దెయ్యము నా వెనకాలే ఉందనిపిస్తుంది. అదొకవేళ వస్తే ఇది కాపాడుతుంది. చిన్నమ్మా, నాకు నిద్ర వస్తుంది. అలా ఏదైనా వస్తే నేను మిమ్మల్ని పిలుస్తాను. సరే సరే. కర్ణ, చెప్పడం మర్చిపోయాను. నా వెడ్డింగ్ యానివర్సరీకి మీ చిన్నాన్న కొత్త చీర గిఫ్ట్ ఇచ్చారు కదా, అది కొంచెం ఐరన్ చేసి పెట్టవా? ఆ, కర్ణ సార్ చేత పని చేస్తే నీ వెనక గాలి దయ్యమే కాదు, కొరువి దయ్యం కూడా వస్తుంది. చెప్తాను నీ పని. ఏయ్, నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? అది అత్తయ్య, కర్ణ రూమ్ లో పడుకున్నాడా లేదా అని చూడ్డానికి వచ్చాను. ఓహో, అప్పటి నుంచి తుమ్ముతున్నది నువ్వేనా? నేనెవరో అనుకున్నాను. నీకేంటి ఇంకా నిద్ర పట్టలేదా? అత్తయ్య, నేను తుమ్మానా? వెళ్ళి పడుకో, పొద్దున్నే లేవాలి, లేకపోతే 9 గంటల వరకు ముసుగు తన్ని పడుకుంటావు. నిజంగా కొంచెంలో బతికిపోయాను. కన్నా, నువ్వు వెళ్ళి పడుకో. సరే బంగారు, నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. రేపు అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారని కర్ణకి ఇప్పుడే చెప్పేద్దామా? వద్దు, విషయం తెలిసిపోయిందంటే ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటాడు. పొద్దున్నే చెప్పొచ్చులే. బంగారు, ఏదో ఆలోచిస్తున్నావు, పడుకో వెళ్ళు. పడుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. ఆ, నిద్ర వస్తుందా? వెళ్ళి పడుకో. మ్, అబ్బా, చచ్చాను, ఊపిరి ఆడలేదు. అయ్యో, త్వరగా పద నువ్వు ఇక్కడ నుంచి. ఎక్కడికి సార్? నువ్వు త్వరగా రా.